Hello team, this is DP from DP the Trader. First of all, thank you Social for inviting me as a guest. సో నేను ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ అంటే ఓన్లీ స్టాక్ మార్కెట్ మాత్రమే అనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్‌కి మించి చాలా మార్కెట్స్ అనేవి మనకు బయటున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నావా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటారు ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నావా లేదా బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ చేస్తున్నావా అనుకుంటారు తప్ప సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతకు మించి థింక్ చేయలేరనమాట. సో క్లియర్‌గా చెప్పాలంటంటే మనకు స్టాక్ మార్కెట్ కంటే బెటర్ మార్కెట్స్ అనేవి బయట చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్ కోసం ట్రేడింగ్ అంటే ఏంటో చెప్తాను. దాని తర్వాత ట్రేడింగ్ అనేది మనం ఎన్ని మార్కెట్స్‌లో చేయొచ్చో చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను చూడండి. ట్రేడింగ్‌ని మనం మోస్ట్‌లీ 4 మార్కెట్స్‌లో చేయొచ్చు. 4 మార్కెట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో చేయొచ్చు, ఫారెక్స్ మార్కెట్‌లో చేయొచ్చు, క్రిప్టో మార్కెట్‌లో, కమోడిటీ మార్కెట్‌లో. సో ఇలా 4 డిఫరెంట్ మార్కెట్స్‌లో మనం ట్రేడింగ్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చనమాట. ఓకే. ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్‌ని సింపుల్‌గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ అంటే పెద్ద టర్మినాలజీ కింద అనుకుంటారు కానీ ట్రేడింగ్‌ని చాలా సింపుల్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అంటే ఒక వస్తువుని తక్కువ ప్రైస్‌లో బై చేసి వాటి ప్రైస్ పెరిగాక సెల్ చేసి మనం ప్రాఫిట్ సంపాదించడమే. అది ఏదైనా వస్తువు అవ్వచ్చు. సో మనకు బాండ్స్ అయినా లేకపోతే బయట మనం యూజ్ చేసే మొబైల్స్ అయినా లేదా గ్రాసరీస్ అయినా లేకపోతే డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయినా కాస్మెటిక్స్ అయినా ఏవైనా కూడా తక్కువ ప్రైస్‌లో బై చేయడం వాటి ప్రైస్ పెరిగాక సెల్ చేయడం అంతే. దాన్నే సింపుల్‌గా ట్రేడ్ చేస్తారు. ఒకవేళ ఏంటంటే హై ప్రైజెస్ ఉన్నాయనుకోండి. ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది హై ఉంటే దాని ప్రైస్ డౌన్ అవుతుందని తెలిస్తే గనుక హై ప్రైస్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని సెల్ చేసి వాటి ప్రైస్ తగ్గిన తర్వాత మళ్ళా రీస్టోర్ చేసుకోవడాన్ని మనం ఏంటంటే ట్రేడింగ్ అంటాం అనమాట సింపుల్‌గా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో ట్రేడింగ్ అంటే బేసిక్‌గా అర్థమవుద్ది. దాని తర్వాత మీకు 4 డిఫరెంట్ మార్కెట్స్ ఏంటి, వాటిలో ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్‌గా చెప్పాలంటే మార్కెట్‌లో ప్రతి ఒక్క వస్తువుకి ఒక వాల్యూ ప్రైస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బుక్ వాల్యూ ప్రైస్ ఎంత? ₹20. ఒక మొబైల్ వాల్యూ ప్రైస్ ఎంత? 10,000. అదే విధంగా గోల్డ్ వాల్యూ ప్రైస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ తెలీదు గానీ రైట్ నౌ ఒక 13,000 పర్ గ్రామ్ ఉంది. ఓకేనా? రైట్ నౌ నేను గోల్డ్ ప్రైస్ ఇది. క్లియర్‌గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు బుక్ ప్రైస్ అయినా, మొబైల్ ప్రైస్ అయినా, గోల్డ్ ప్రైస్ అయినా వాటి బై వాల్యూ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ వాల్యూ ప్రైస్ ₹20, మొబైల్ వాల్యూ ప్రైస్ 10,000, గోల్డ్ వాల్యూ ప్రైస్ 13,000 పర్ గ్రామ్ ఉంది. రైట్ నౌ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంటది, తగ్గుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏదైనా ఒక వస్తువును బుక్‌ని ₹20కి కొని ₹25కి అమ్మేస్తే ₹5 ప్రాఫిట్. మొబైల్‌ని ₹10,000 కొని ₹12,000కి అమ్మేస్తే ₹2,000 ప్రాఫిట్. ఏదైనా గోల్డ్‌ని 6,000 కొని ₹6,500కి అమ్మేస్తే ₹500 ప్రాఫిట్. ఏదైనా సింపుల్‌గా తక్కువ ప్రైస్ కొంటాం, ఎక్కువ ప్రైస్‌కి అమ్మేస్తాం. ఇదే ట్రేడింగ్ అనమాట. ఈ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీని మనం డిజిటల్‌గా చేస్తాం. జస్ట్ ఇదేంటంటే ఫిజికల్‌గా మీకు చెప్పానంతే. డిజిటల్‌గా ట్రేడింగ్ చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకునే మార్కెట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో వీ కెన్ ట్రేడ్ ఇన్ 4 డిఫరెంట్ మార్కెట్స్. ఆ 4 డిఫరెంట్ మార్కెట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు, ఫారెక్స్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు, కమోడిటీ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు, అదే విధంగా క్రిప్టో మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. ఇలాగా 4 డిఫరెంట్ మార్కెట్స్‌లో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి తెలిసిన మార్కెట్ ఒకటే మార్కెట్. అదేంటంటే స్టాక్ మార్కెట్. చాలా మందికి స్టాక్ మార్కెట్ మాత్రమే తెలుసు. దీంట్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తుంటారు. కానీ నేను ఈరోజు ఏంటంటే స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే రిమైనింగ్ ఈ 3 మార్కెట్స్ గురించి మీకు చెప్తాను. ఎందుకంటే నిజమైన ట్రూత్ చెప్పాలంటే, హార్డ్ ట్రూత్ చెప్పాలంటే మనకి స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ఫారెక్స్ మార్కెట్‌లో, క్రిప్టో మార్కెట్‌లో, కమోడిటీ మార్కెట్‌లో ఈ మార్కెట్స్‌లోనే మనకి ఎక్కువ డబ్బులొస్తాయి. ఓకేనా? అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ పరంగా అంటే మనం పెట్టిన ఒక రూపాయికి ఎంత రిస్క్ ఉందో అదే రివార్డ్ ఎంత ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10,000 పెట్టి మనం ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మనకి 10,000కి చాలా తక్కువ రిస్క్ ఉండి మనకి ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే అంటే బెటర్ రిస్క్ టు రివార్డ్ ఉండాలంటే గనక మనం ఈ 3 మార్కెట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్ రిస్క్ రివార్డ్ కోసం. ఓకేనా? స్టాక్ మార్కెట్ గురించి అందరికీ తెలుసు. బట్ బేసిక్‌గా అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్‌గా మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ మార్కెట్‌లో మనం మెయిన్‌గా వేటిలో ట్రేడ్ చేస్తాం? స్టాక్స్‌లో ట్రేడ్ చేస్తాం అనమాట. అంటే రిలయన్స్, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్ ఇలాగనమాట. ఇలాగా మనం ఏంటంటే స్టాక్స్‌లో ట్రేడ్ చేస్తాం. అదే విధంగా మనకేంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అంటే స్టాక్స్‌లోని ఇండెక్సెస్‌లోని మనం స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాటిలోనే కదా ట్రేడ్ చేసేది. ఓకేనా? క్లియర్‌గా చూసుకోండి ఇవన్నీ కూడా స్టాక్సే. టాటా మోటార్స్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ట్రేడ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే దాంతో పాటు మనం మెయిన్‌గా చేసేది ఏంటంటే
సో క్లియర్ గా చూడండి ఇండెక్సెస్ అన్నమాట. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్. సో ఈ స్టాక్ ప్రైజెస్ అయినా ఇండెక్సెస్ ప్రైజెస్ అయినా రెగ్యులర్ గా పెరుగుతుంటే తగ్గుతుంటాయి. సో వాటిని ఏంటంటే తగ్గినప్పుడు అంటే ఈ ప్రైజెస్ అయినా నిఫ్టీ ఈ ఇండెక్సెస్ ప్రైజెస్ అయినా తగ్గినప్పుడు కొని వాటి ప్రైస్ పెరిగాక అమ్మేస్తే దాన్నే ట్రేడింగ్ అంటారు. సో సింపుల్ గా సో ఏదైనా కూడా సో ఇది ఓన్లీ మనం స్టాక్స్ ఇండెక్సెస్ చేస్తే దాన్ని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఇందాక మనం స్టాక్ మార్కెట్ లో ఏమున్నాయో తెలుసుకున్నాము. ఇప్పుడు ఫారెక్స్ మార్కెట్, అసలు ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, ఫారెక్స్ మార్కెట్ లో ఏముంటాయో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఫారెక్స్ అంటే ఏంటంటే క్లియర్ గా చెప్పాలంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. బేసిక్ గా ఫారెక్స్ మీనింగ్ సో ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. సో క్లియర్ గా చెప్పాలి ఏంటంటే సో దీంట్లో మనం మెయిన్ గా చేసే ట్రేడింగ్ ఏంటంటే కరెన్సీ ట్రేడింగ్ అనమాట. కరెన్సీ ట్రేడింగ్ అంటే ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసి వేరే కంట్రీ కరెన్సీని బై చేయడం లేదా సెల్ చేయడాన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు లేదా కరెన్సీ ట్రేడింగ్ అంటారు. చూడండి క్లియర్ గా కరెన్సీ ట్రేడింగ్ లో మెయిన్ గా ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసి వేరే కంట్రీ కరెన్సీని బై చేయడం సెల్ చేయడం. సో మెయిన్ పేర్స్ ఏంటంటే యూరో, యూఎస్డి. అంటే ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని యూఎస్డిని బై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇక్కడ చూసుకుంటే యూఎస్డి ఐఎన్ఆర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇందాక చెప్పింది ఒకసారి మళ్ళీ లైన్ రిపీట్ చేస్తాను. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని వేరే కంట్రీ కరెన్సీని ఫారెక్స్ మార్కెట్ అంటే ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసావో ఇంతకుముందు చెప్పిందంటే ఇదంటే ఇండియన్ మార్కెట్. ఇందాక చెప్పనా? ఓకే, ఇది 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 ఇక్కడ నుంచే అవుతుంది. ఇప్పుడు వరకు ఇందాక చెప్పిందంతా ఇండియన్ మార్కెట్. ఇప్పుడు 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 ఫారెక్స్ స్టార్ట్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ అనమాట. ఇండియన్ మార్కెట్ లో మనం వేటిలో ట్రేడ్ చేస్తాం, మనకి ఎట్లా ప్రాఫిట్స్ వస్తాయని మాట్లాడుకున్నాం. ఇప్పుడు రైట్ నా మనం ఫారెక్స్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటాం. ఫారెక్స్ మార్కెట్ అంటే మెయిన్ గా క్లియర్ గా చెప్పాలంటే ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ యూజ్ చేసి మనం ట్రేడ్ చేయడాన్ని మెయిన్ గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు. సో ఇది ఒక మీనింగ్. సో ఇంకొక మీనింగ్ ఏంటంటే మీకు ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని వేరే కంట్రీ కరెన్సీని బై చేయడం లేదా సెల్ చేయడాన్ని కూడా ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు లేదా కరెన్సీ ట్రేడింగ్ అంటారు. సో ఒక్కొక్కరు ఒక విధంగా అంటారు అనమాట. మెయిన్ గా ఒక కరెన్సీని యూజ్ చేసుకుని వేరే కరెన్సీని బై చేయడం సెల్ చేయడం ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఐఎన్ఆర్ ఉంది. సో యూఎస్డి ఐఎన్ఆర్ అంటే ఒక యూఎస్డిని కొనాలంటే మన దగ్గర ఆల్మోస్ట్ 92 ఉండాలన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ 92 రూపీస్ ఉండాలి. 92 రూపీస్ ఉంటే మనం యూఎస్డీని కొనగలం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఐఎన్ఆర్ ని అమ్మేసి దీన్ని కొంటున్నాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి యూరో యూఎస్డీ ఉంది. దీన్ని అమ్మేసి మనం దీన్ని కొంటున్నాం అనమాట. దీన్ని అమ్మేసి దీన్ని కొంటున్నాం అనమాట. దీన్ని అమ్మేసి దీన్ని కొంటున్నాం అనమాట. ఈ ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. నేను ఎప్పుడో ఓల్డ్ ప్రైజెస్ రాశాను అనమాట ఈ పీడిఎఫ్ లో. సో మెయిన్ గా ఈ క్లియర్ గా చెప్పాల్సిన మెయిన్ థీమ్ ఏంటంటే ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని ఇంకో కంట్రీ కరెన్సీని ట్రేడ్ చేయడం, ఈ కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని ఈ కంట్రీ కరెన్సీని అమ్మడం. ఓకేనా? ఈ కంట్రీ కరెన్సీని అమ్మడం, ఈ కంట్రీ కరెన్సీని కొనడం, ఈ కంట్రీ కరెన్సీని అమ్మడం, ఈ కంట్రీ కరెన్సీని కొనడం. సో ఇలాగా ఒక కంట్రీ కరెన్సీని యూజ్ చేసుకుని వేరే కంట్రీ కరెన్సీని బై చేయడం సెల్ చేయడాన్ని మెయిన్ గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు లేదా కరెన్సీ ట్రేడింగ్ అంటారు.